వెరీ సింపుల్ లాజిక్ అతను మాట్లాడిన దాంట్లోనే ఉన్నటువంటి ఒక ఫినామినా చూద్దాం మనం. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే అభివృద్ధి జరిగి ఆ ఫలాలు పేదలకు అందాలి. ఇదే కదా ప్రతి ఒక్కడు మాట్లాడేది. 75 ఏళ్ళు అయిపోయింది స్వతంత్ర భారతం. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు కానీ వాడికి ఏం ఫలం అందింది? కూలీ కొడుకు కూలీ అయ్యాడు, అట్లాగే దర్జీ కొడుకు దర్జీనే అయ్యాడు, గుమస్తా కొడుకు గుమస్తానే అయ్యాడు. అంతే కదా జరిగింది. మరి ఎట్లాగ ఫలితం దక్కుతుంది? ఇక పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు, పెద్దోడుగానే ఉన్నాడు. అంతే. అవును. అంబానీ కొడుకు అంబానీనే అయ్యాడు. అంతే. అవును. అంతేగాని అప్పారావు అవలా. అంబానీ కొడుకు పేదడు ఎందుకు అవుతాడు? అది కాబట్టి ఇక్కడ ఆ గ్యాప్ కి పరిష్కారం ఏంటి అంటే ఎప్పటికీ వర్కౌట్ కావట్లేదు. ఆ పరిష్కారాన్ని మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి. అది పేదవాడికి మనం డబ్బులు ఇచ్చి వాడిని లక్షాధికారం చేయలేం, కానీ వాళ్ళకి పెద్దవాడికి అందే విద్యను పేదవాడికి కూడా అందజేస్తే వాడు రేపు పొద్దున సొంతగా స్వశక్తితో ఎదుగుతాడు. తద్వారా వాడు రేపు పొద్దున సమాజానికి ఉపయోగపడటంతో పాటుగా పేదవాడికి ఒక ఆర్థిక స్థిరత్వం వస్తుంది అని ఆలోచించింది ఎవరు? రాజశేఖర రెడ్డే కదా. అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ లేదు కదా. అంతకుముందు డబ్బున్నటువంటి వాడు మాత్రమే చదవగలిగాడు కదా.